స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లో ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 30 వరకు గడువు కావాలి అని ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. 26 రోజులుగా ఏం చేశారని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లో ఈసీ తన దగ్గరున్న వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.